ఉన్న డిఎస్సి మిత్రులారా, ఈరోజు వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు డిఎస్సి ఆస్పిరెంట్స్ వచ్చి ఈ ప్రజా దర్బార్కి అటెండ్ అవ్వడం జరిగింది. మరి డిఎస్సి అభ్యర్థులకు ఉన్నటువంటి సమస్యల మీద ఈరోజు లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి చాలామంది అభ్యర్థులు వచ్చారు. ఎక్కువగా ఈరోజు ప్రజా దర్బార్లో ఈ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినాయి. అయితే నేను కూడా వెళ్ళి లోకేష్ గారికి ఇష్యూస్ చెప్పడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అందరి సారు ఏమన్నారంటే ఉండదు చెప్తున్నారు, దీంట్లో దాపరికం లేదు, ఏమీ లేదు. సారు ఏమన్నారంటే మేము ఆల్రెడీ సిలబస్ నవంబర్ ఎండింగ్లో ఇచ్చేసాము. నన్ను అడిగారు సిలబస్ ఇచ్చి ఎన్ని నెలలు అయింది, ఇప్పటికైనా అనుకోలేదు. సుమారు 7-8 నెలలు అయింది సార్ అన్నాను. మరి 6-7 నెలలు అయినప్పుడు మరి మీరు చదువుకోకుండా, పిల్లలు చదువుకోకుండా ఏం చేస్తున్నారు అని అడగటం జరిగింది. అయితే నేనేమన్నానంటే, సార్ పిల్లలు అంటే మీ నుంచి క్లారిఫికేషన్ రాలేదు సార్, పలానప్పుడు డేట్ రాలేదు అంటే నేను చెప్తూనే ఉన్నాను. ఆల్రెడీ ఎస్సీ క్లారిఫికేషన్ అయిపోయిన వెంటనే 15 రోజులు 20 రోజులు అటు ఇటు నోటిఫికేషన్ ఇచ్చేస్తాం అని నేను చెప్పాను. ఆల్రెడీ నా తప్పేం లేదు అని సార్ చెప్తుందని. అయితే నేను ఇంకొక పాయింట్ అడిగాను. సార్ మీరు ఆల్రెడీ చెప్పారు సార్, పిల్లలకి మాకందరికీ చెప్పారు సార్, టెట్ నోటిఫికేషన్కి దాని ఎగ్జామ్కి 90 రోజులు ఇస్తాము, డిఎస్సి నోటిఫికేషన్ దాని ఎగ్జామ్కి 90 రోజులు ఇస్తామని చెప్పారు సార్. సో ఆ ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 లక్షల మంది మేము మీద హోప్ పెట్టుకున్నాం సార్. అంటే 90 రోజులు కాదు, మేము ఆల్రెడీ 6-7 నెలలు మేము ఇచ్చేసాము, 90 రోజుల కంటే ఎక్కువ ఇచ్చేసేసాము. ఇంకోటి ఏంటంటే రేపు జూన్కి ఎగ్జామ్స్ జరిగిపోతాయి. అదే మాకు కొత్త పిల్లలు వస్తారు, టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలి, అదేవిధంగా కొత్త స్కూల్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కాబట్టి దీంట్లో మార్పు లేదు. కాబట్టి జూన్లో ఎగ్జామ్స్ జరిగిపోతాయి అని చెప్పడం జరిగింది. కొంచెం చూడండి సార్, పరిశీలించండి సార్ అని అంటే నో క్వశ్చన్ అట. సో దీని మీద ఆల్రెడీ వెనకొచ్చేది లేదు. కాబట్టి జూన్లో ఎగ్జామ్స్ జరిగిపోతాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలామంది టెట్ డిఎస్సి మీద మరి మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది, ఎక్కువ పర్సెంట్. సో దీని మీదే రావడం జరిగింది. ఇంకోటి వయోపరిమితి కూడా అడిగారు, నేను కూడా అడిగాను. ఆల్రెడీ పెంచేసాము, 44 కమిట్మెంట్ అయిపోయింది. సో దాంట్లో మార్పు ఏముండదు, వయోపరిమితిలో మార్పు ఏముండదు. ఇంకోటి నేను చెప్పడం జరిగింది, ఇంకోటి ఏంటంటే సార్ వెబ్లో చాలా సమస్యలు ఉన్నాయి, కొన్ని తీసుకోవట్లేదు. అదేవిధంగా పర్సంటేజ్ ఇష్యూ, ఓసీస్ పర్సంటేజ్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి సార్. మరి వాళ్ళకి ఓసీస్కి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వారికి 50% ఇచ్చారు, మరి ఇప్పుడు తగ్గిస్తూ ఉంటున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చదవలేదు కదా సార్. మరి వాళ్ళకి ఒక నెల రోజులే ఉన్న టైం, మరి ఇప్పుడు ఒక నెల రోజులు ఉంది. మరి ఈ నెల రోజులు ఏం చదువుతారంటే అది సంబంధం లేదు, నేను ఆల్రెడీ ఇచ్చేసాము, మేము ఇప్పుడు అవసరమైతే ఎన్ని సెటరైట్ చేస్తాము. కాబట్టి ఎగ్జామ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జూన్ నుంచి జరిగిపోతాయి. సో దానికి కమిట్మెంట్ అయ్యి మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సి కోరుతున్నాం అని చెప్పడం. ఇది జరిగినటువంటి అంశం. కాబట్టి దీన్ని బట్టి మీరు మరి మీ నిర్ణయం మీది జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మీ అందరి తరఫున ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు, కొంతమంది స్పోర్ట్స్ ఇష్యూ మీద వచ్చారు. సో దాని గురించి కూడా చెప్పడం జరిగింది. 2024 అప్లై చేశారు, వాటి గురించి కూడా చెప్పడం సరే. ఇది కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాటిని పరిశీలిస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఎగ్జాము ఇంకోటి టెట్ అడిగాను, టెట్ అభ్యర్థుల తరఫున టెట్ కూడా అడిగాను. టెట్ ఆల్రెడీ ఇచ్చేసాము, రిజల్ట్స్ ఇచ్చేసాము. ఇది టెట్ అనేది రాదు, ఆల్రెడీ టెట్లో క్వాలిఫై అయ్యారు. వీళ్ళందరూ రాసుకోండి, నెక్స్ట్ వచ్చేటటువంటి వాళ్ళు నెక్స్ట్ టెట్కి ప్రిపేర్ అవుతారు అని చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా మరి నేను ఇంకోటి అడిగాను, 51 జీవో ప్రకారం ప్రతి సంవత్సరం 2 సార్లు, ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ జరగాలంటే ఆల్రెడీ జరిగిపోయింది, ఇప్పటికీ లేట్ అయిపోయింది. మాకు టీచర్స్ కావాలి, జూన్ జూలై కల్లా టీచర్స్ అపాయింట్మెంట్ జరగాలి. కాబట్టి ఈ కమిట్మెంట్తోనే ప్రభుత్వం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ అనేది వచ్చేసేసింది. ఎగ్జామ్స్ అనేవి జూన్
6 నుంచి జరుగుతాయి. కాబట్టి దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉండాలని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.